ఒకప్పుడు ద్రాక్ష తోటలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఇప్పుడు మాల్స్ కు అడ్డా. అతిపెద్ద జాతీయ రహదారి అయిన నేషనల్ హైవే 44 ఇక్కడ నుంచి వెళ్తుంది. హైదరాబాద్ కు సైతం చెరువులోనే ఉంటుంది అదే కొంపల్లి మున్సిపాలిటీ. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలో ఇది ఒకటి. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ చరిత్ర ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. జిహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల్లో కొంపల్లి ఒకటి. కొంపల్లి మున్సిపాలిటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో వస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కొంపల్లి తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2019లో పురపాలక సంఘంగా ఏర్పడింది. కొంపల్లి 17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఒకప్పుడు నగరం శివారు ప్రాంతంగా ఉన్న ఈ ఏరియా ఇప్పుడు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది. ఒకప్పుడు ఈ ప్రాంతం ద్రాక్ష తోటలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అపార్ట్మెంట్లు, విల్లాలు, మల్టీప్లెక్స్లు ఏర్పడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 22,377 మంది కాగా అందులో 11,306 మంది పురుషులు, 11,071 మంది మహిళలున్నారు. 12,550 గృహాలున్నాయి. ఇది పరిపాలనా పరంగా 2 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది. ఇది జాతీయ రహదారి 44కి ఆనుకుని ఉంది. ప్రస్తుతం కొంపల్లి మున్సిపాలిటీ 2 వార్డులుగా ఏర్పడింది. దీనిపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంపల్లి పేరుకే అభివృద్ధి అని, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని వారు చెప్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలోనే ఇక్కడ మంచి అభివృద్ధి జరిగిందని, మున్సిపాలిటీకి మారిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు కార్పొరేషన్లో విలీనమైతే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇటు రహదారుల సమస్యలు, మంచినీటి కొరత, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో విలీనం ఆయన పక్షంలో ట్యాక్సులు పెరుగుతాయేమోనని ఆందోళన వీళ్లలో కనిపిస్తోంది. తమ మున్సిపాలిటీకి ఏం చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. నగర శివారు ప్రాంతాలు జిహెచ్ఎంసీలో విలీనమయ్యే, దీనికి సంబంధించి అధికారికంగా కూడా ప్రభుత్వం కూడా గెజిట్ని అయితే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నవన్నీ కూడా జిహెచ్ఎంసీగా విలీనమైన తర్వాత ఇక్కడ అభివృద్ధి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారనే అంశాన్ని ప్రస్తుతం మనం కొంపల్లి మున్సిపాలిటీ, వాస్తవానికి ఇదంతా కూడా కొంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎన్ని వార్డులుగా విభజించడం జరిగింది, అలాగే వీళ్ళు ఏం కోరుకుంటున్నారనే అంశాన్ని ప్రస్తావిద్దాం. సార్, ఏంటి ప్రధానంగా ఇక్కడ కొంపల్లి మున్సిపాలిటీ గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి? గతంలో కొంపల్లి మున్సిపాలిటీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండి ప్రధానంగా పరిపాలన సాగించేది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో మనకి ఒక 8 డివిజన్లతో పాటుగా ఒక కార్పొరేషన్, నిజాంపేట కార్పొరేషన్, 2 మున్సిపాలిటీలు, దుందిగలు, కొంపల్లి 2 మున్సిపాలిటీలు ఉండేవి. ఈ కొంపల్లి మున్సిపాలిటీకి వచ్చేసరికి 36,000 ఓటింగ్ ఉండేది. ఈ 36,000 ఓటింగ్ని ఇప్పుడు 2 డివిజన్లుగా విభజించారు. గతంలో ఇదే కొంపల్లి మున్సిపాలిటీలో 18 మంది కౌన్సిలర్లు ఉండేవారు. స్థానికంగా ఏ సమస్య వచ్చినా కానీ ఆ కౌన్సిలర్కు ప్రతి వార్డుకు ఒక సూపర్వైజర్ ఉండేవారు. మనం నిలబడిన పార్కు కూడా ఒక మనిషిని ఇక్కడ పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాటరు ఇట్లాంటివి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత అసలు ఎవరికి చెప్పాలో, దానికి ఒక లోకల్గా ఒక డీసీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో, జోనల్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో, హెడ్ ఆఫీసు ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ప్రధానంగా ఇక్కడ పూర్తిగా వీరు చేసేటప్పుడు కూడా వీళ్ళు ప్రధానంగా ఎవరిని అడిగి చేయాలి, ఇక్కడ స్థానికంగా ఉన్న కాలనీ ప్రెసిడెంట్లు కానీ, లోకల్ లీడర్ అభిప్రాయాలు కానీ, ప్రజానికం అభిప్రాయాలు తీసుకొని చేసే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు సైంటిఫిక్గా లేకుండా ఇష్టం వచ్చి అధికార వికేంద్రీకరణ జరగాల్సిన పరిస్థితుల్లో పూర్తిగా కేంద్రీకృతం చేసి ఒక చైర్మన్, ఒక 18 మంది కౌన్సిలర్లు ఉండే ఒక మున్సిపాలిటీని మీరు సడన్గా తీసుకొచ్చి 2 కార్పొరేటర్ల కింద విభజించి చేశారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా చేసేసినప్పటికీ ఈ రెండిట్లో దులపల్లి ఇప్పుడు ఒక డివిజను, కొంపల్లి ఒక డివిజన్ చేశారు సార్. దీంట్లో 27,000 ఓట్లు కొంపల్లి డివిజన్లో ఉన్నాయి, 7,500 ఓట్లు దులపల్లి డివిజన్లో ఉన్నాయి. ఇది ఎట్లా అసలు, అంటే వార్డుల వారీగా కూడా సమతుల్యం పాటించాలా? ఆ ఓటర్లు ఎంతమంది ఉండాలా, దానికి ప్రజానీకం ఎంతమంది ఉండాలా, దాని సైంటిఫిక్గా గ్రౌండ్ లెవెల్లో తిరిగి మీరు ఏమన్నా చేసి ఉంటే కనుక ఈరోజు పెద్ద ఎత్తున ప్రజానీకం దగ్గర నుంచి ఇన్ని ఫిర్యాదులు వచ్చేవి కాదు, ఎవరి దగ్గర నుంచి ఇంత పెద్ద నిరసన వ్యక్తమయ్యేది కాదు. ఆ తర్వాత మీకు పరిపాలన విషయం చూసుకుందాం. లోకల్గా ఒక వార్డు సూపర్వైజర్కి ఒక స్ట్రీట్ లైట్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ రోడ్డు మీద మరమ్మతులు కావచ్చు, ప్యాచ్ వర్క్లు కావచ్చు ఏమన్నా చెప్తే గతంలో దాని మీద జరిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దీనికి చెప్పడానికి కూడా ఈ ఆఫీసులు ఎక్కడ పెడతారు, ఇంకో ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, దానికి ప్రత్యేకంగా అధికారం, దానికి జిహెచ్ఎంసీ అనేసరికి ప్రధానంగా చాలా నిబంధనలు ఉన్నాయి. 2 కిలోమీటర్లకి 3 మాత్రమే స్వీపర్లు ఉండాలి, ఈ పారిశుద్ధ్య కార్మికులు.
దానికి చాలా 1,00,000 రూల్స్ ఉన్నాయి. మాకు అట్లా కాదు, ఒక 2 కిలోమీటర్ల పరిధిలో గతంలో 11 మంది స్వీపర్లు ఉండేవారు. అందుకని పట్టణం అంతా కొంచెం నీట్గా పెట్టుకొని పరిపాలన సజావుగా సాగేది. ఇప్పుడు ఈ మొత్తం 20 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 20 మున్సిపాలిటీలు, ఒక 7 కార్పొరేషన్లు విలీనం జరిగింది. దీంతో గతంలో 650 చదరపు కిలోమీటర్లు సుమారుగా ఉండేది, ఏది మొత్తం నగర విస్తీర్ణం. ఇప్పుడు దీన్ని 2053 చదరపు కిలోమీటర్ల దానికి చాలా పెద్దగా చేశారు. దానికి సరిపడా స్టాఫ్ ఏ రకంగానూ సరిపోరు. అట్లనే ఈ ఒక్క దగ్గరనే అధికారం పూర్తిగా కేంద్రీకరమైంది ఒక కార్పొరేటర్ దగ్గరనే ఉంటే ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేది ప్రధాన అంశం. రెండోది, ఇంత పెద్ద సిటీని అసలు మీరు ఏ రకంగా చూసుకున్నా కానీ పరిపాలన అనేసరికి ఎంత కష్టమవుతుందంటే మనం చూస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీ గతంలో కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీగా ఉండే, జిహెచ్ఎంసీలో కలవకముందు. అప్పుడు కుత్బుల్లాపూర్, ఇప్పుడు జిహెచ్ఎంసీ. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ అయిన తర్వాత మనం ప్రధానంగా చూస్తున్నాం పక్కకే జీడిమెట్ల డివిజన్ ఉంటుంది. అసలు ఈ రోజుకి మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆ పేరుకే జూబ్లీహిల్స్ ఉండదు అన్నట్టు ఆ బోరబండ మొన్న ఎలక్షన్లు అప్పుడు అందరం చూసాం. అసలు విపరీతమైన కంపు, ఈ రోజుకి రోడ్లు లేవు, చిన్న చిన్న గలీలు. అదే పరిస్థితి ఇక్కడ జీడిమెట్ల డివిజన్లోనే ఉంటుంది, సూరారం డివిజన్లోనే ఉంది, సుభాష్ నగర్ డివిజన్లోనే ఉంది. అంటే మీకు ఇంత బ్రహ్మాండంగా ఉన్న మున్సిపాలిటీని తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలిపి ఆ మురుక్కుపంలో మళ్ళీ కలిపి ఎటువంటి అభివృద్ధి జరగదు అనేది మా అభిప్రాయం. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నిజంగా మీరు చేయదలుచుకుంటే ఇక్కడ ప్రజల అభిప్రాయాలు, స్థానికంగా బస్తీ లీడర్లు ఉంటారు, అట్లనే కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఉంటారు, దానికి ఒక పాలక వర్గం ఉంటుంది. ఎవరిని అడగకుండా ఇష్టం వచ్చినట్టు విభజించేసి ఈరోజు పాలన మంత్రం కేంద్రీకృతం చేసి మొత్తానికి ఈ వ్యవస్థను బస్ట్ పరిస్థితి వచ్చింది అనేది మా అభిప్రాయం సార్. రైట్, ఒకసారి జిహెచ్ఎంసీ అక్కడ ఉన్న సమస్యలే పరిష్కరించలేని పరిస్థితి. ఇంత పెద్దగా మారిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సమస్యలు తీరుతాయని భావిస్తున్నారా? ఖచ్చితంగా అది జరగదనే భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసింది జిహెచ్ఎంసీలో ఆల్రెడీ శానిటేషన్ స్టాఫ్ కొరత ఉంది, ఎవ్రీవేర్ స్టాఫ్ కొరత ఉంది. అది ఇప్పుడు మా మంచిగా మున్సిపాలిటీకి కొత్తగా నిర్మించుకొని అంత అభివృద్ధి పదంలో జరుగుతున్న కొంపల్లి మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కలపడం అనేది మా ప్రజల యొక్క అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా జరగదనే. ఎందుకు అంటే అక్కడ మీకు స్టాఫ్ది అక్కడ ఉన్న కొరతనే మీరు ఫుల్ఫిల్ చేయలేకపోయినారు. మా దగ్గరకు వచ్చి మీరు అది కలిపి ఏ రకంగా మీరు మమ్మల్ని డెవలప్మెంట్ పరిధిలో తీసుకెళ్తారని చెప్పేసి అనుకోవాలి. అండ్ మెనీ ఆఫ్ ద క్వశ్చన్స్ అష్యూరెన్స్ ఏమిస్తున్నారు అసలు మమ్మల్ని మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీలో కలిపి వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్ ఏ పరంగా మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? మా ప్రజల అభిప్రాయం కానీ ఎక్కడ కానీ ఏమి తీసుకోకుండా మీరు ఇట్లా ఏకాభిప్రాయంతో ఒక నియంతలాగా తీసుకెళ్లడం, కలపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రజల యొక్క రైట్స్ని మీరు అది చేస్తున్నారు. మా జిహెచ్ఎంసీలో ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క మున్సిపల్ శానిటేషన్ పర్సన్ని పెట్టుకొని ఇంత క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తేనే ఏది ఉండదు. ఇప్పటికీ మీకు జిహెచ్ఎంసీలో గార్బేజ్ రిలేటెడ్ అది మీరు సాల్వ్ చేయలేకపోయారు. మీరు హౌకమ్ ఇన్ని మున్సిపాలిటీలను కలుపుకొని మీరు మళ్ళీ గార్బేజ్ని ఎక్కడ అక్యుములేట్ చేస్తారు? ఇవన్నీ మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉన్నది. మీరు ఇలా ఏకాభిప్రాయంతో వెళ్ళిపోయి మీ అంతలో మీరే ఇట్లా చేసేస్తే కనుక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ప్లీజ్ మీరు అర్థం చేసుకొని మా మున్సిపాలిటీని మళ్ళీ మున్సిపల్ లాగానే ఉంచి మాకు జిహెచ్ఎంసీలో కలపకుండా మీరు ఏదైతే జిహెచ్ఎంసీలో కలపాలి అనుకుంటే కనుక దాని ప్రయోజనాలు, దాన్ని ఏ విధంగా మీరు మమ్మల్ని అష్యూర్ చేస్తారు, డెవలప్మెంట్ తీసుకెళ్తా అని చెప్పేసి మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరంగా చూసుకుంటే ఇంత విశాలంగా మారిన తర్వాత, విస్తీర్ణం పరంగా పెరిగిన తర్వాత ఒకటిగా ఉంటే చాలా కష్టం పరిపాలన, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. 2గా లేదా 3గా చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే ఇది నిజంగా, ఎందుకంటే ఇప్పుడు మనం అసలు ఈ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇక్కడ కమిషనర్ గారు కానీ ఎట్లా దీన్ని చేశారో ఈ రోజుకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఆల్రెడీ 5,500 కోట్ల రూపాయలు అప్పు ఉంది. దీన్ని ప్రధానంగా ఏం చేసినారు, ఇప్పుడు మళ్ళా ఈ శివారు ప్రాంతాలన్నీ కలిసిన తర్వాత కేవలం హౌస్ ట్యాక్స్ రూపంలో 800 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో ఈ 5,500 కోట్లు ఈ శివార్లో ఉన్న ఈ ప్రాంతాలన్నీ కలిపి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మొత్తం కలిపి ఈ డబ్బంతా కేంద్రీకృతం చేసుకొని కేవలం అప్పుల్లోంచి బయటపడడానికి మాత్రమే జిహెచ్ఎంసీ కలిపి ప్రజలకు అదనపు భారం 800 కోట్ల రూపాయలు సుమారుగా పడుతుంది. దానివల్ల ప్రయోజనాలు ఏమి ఉండట్లేదంటే ఎంత దారుణం సార్. అసలు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారంగా చేసేసి అట్లనే ఇప్పుడు ట్యాక్స్ల రూపంలో వచ్చేది 800 కోట్లతో పాటుగా అడిషనల్గా పాతవి 1,200 కోట్లు, అంటే 2,000 కోట్ల రూపాయలు ఆదాయం. దాని గురించి ఈ పర్మిషన్లు
జీహెచ్ఎంసీకి పర్మిషన్ల రూపంలో గతంలో ఏంటంటే 3 ఫ్లోర్ల వరకు కొంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఫ్లోర్లు కట్టుకోవాలనుకుంటే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లా పూర్తిగా కేంద్రంగా జీహెచ్ఎంసీ పర్మిషన్ రావాల్సి వస్తుంది. ఈ పర్మిషన్ల రూపంలో 2,000 కోట్ల రూపాయలు అదనంగా మళ్ళీ రాబోతుంది. కేవలం సైంటిఫిక్గా దీన్ని ఒక ఏ ఆలోచన లేకుండా తీసుకెళ్ళి దాన్ని కలిపేసి ఆదాయం కోసమే తప్పించి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎట్లన్నా పోనీయండి, మీరు ఎట్లన్నా చావండి, మాకు మాత్రం ఆదాయం కావాలన్నది మాత్రమే ఈరోజు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్ నాకు. మీరేం చెప్తారు? ఇప్పటికే అనాలోచిత నిర్ణయంగా దీన్ని అయితే భావించవచ్చా? మున్సిపాలిటీ కోరుకుంటున్నామండి మేము. ఈ ట్యాక్సులు అన్నీ పెరగటం వల్ల చాలా భారం అవుతుంది అందరికీ. మున్సిపాలిటీ కోరుకుంటున్నాం మేము. స్థానిక సమస్యలు అనేవి చాలా వరకు కూడా ఇంకా ఇప్పటికీ పెండింగ్లు ఉన్నాయి ఏది జిహెచ్ఎంసీ పరిధిలో. ఇప్పుడు ఇక్కడికి మారిన తర్వాత ఈ సమస్యలు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంటాయి. దానివల్ల అనేక కొత్త ఇబ్బందులు కూడా రాజకీయ పరంగా రావచ్చు, లేకపోతే సామాజిక పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుందంట? చాలా సమస్యలు ఉంటాయి సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో అసలు పెండింగ్ కంప్లైంట్సే కొన్ని వందల కంప్లైంట్స్ ఉంటుంటాయి ప్రతిరోజు. ప్రతిరోజు ఈ 100 కంప్లైంట్లు క్లియర్ చేయడానికే జిహెచ్ఎంసీలో తగినంత స్టాఫ్ లేరు. అని ఇక్కడికి వచ్చేసరికి అసలు మీకు ఏ రకంగానూ వారు చేసే పరిస్థితి ఉండదు. దానికి ప్రధాన కారణం చెప్తున్నాను మీకు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ స్వీపర్ల విషయంలోనే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒక 10 మంది 15 మంది స్వీపర్లే ఒక డివిజన్ మొత్తం ఉండే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇక్కడ లోకల్గా అసలు డ్రైనేజ్ సమస్యలు ఇప్పటికే మాకు చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఈ స్థానికంగా ఉంటే ఈ పర్టికులర్గా మనకి జిహెచ్ఎంసీ కలవక ముందు మున్సిపాలిటీకి మంచిగా ఒక వెహికల్ ఉండేది, దానికి ఒక దానికి ఒక డ్రైనేజ్కి సంబంధించి కానీ దానికి ఒక వ్యవస్థ ఉండేది. ఆ వర్కర్లు అందరూ వచ్చి ఇమీడియట్గా చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అయితే కొన్ని వేల వందల కంప్లైంట్లు ప్రతిరోజు పెండింగ్లో ఉంటున్నాయి జిహెచ్ఎంసీలో. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే మీరు కలపండి. సరే, మీకు కలిపే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకు ఇంతకుముందు సోదరు చెప్పినట్టు అసలు మీరు ఏ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నారు? దీనికి ఏమన్నా ఒక టైం లిమిట్ ఉంటుందా? మీరు పొద్దున్న కంప్లైంట్ చేస్తే మధ్యాహ్నం వరకు అది రిజాల్వ్ చేసే పరిస్థితి ఉంటుందా? లేదు అనుకుంటే ఏదైనా ప్రధానంగా రోడ్డు సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది, స్వీపింగ్ సంబంధించి, గార్బేజ్ సంబంధించి, స్ట్రీట్ లైట్లకు సంబంధించి ఇట్లాంటి ఏ విశేష సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించే వేదిక ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు నమ్మకం కలిగించిన తర్వాత మీరు కలిపితే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం సార్. సార్ మీరేం చెప్తారు? మీరేం చెప్పదలుచుకుంటారు? అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు మేము కమిషనర్ గారికి ఏదైనా ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ బై ఈవినింగ్ కానీ దే హ్యావ్ టు కమ్ అండ్ సెటిల్ ది ఇష్యూస్. బట్ నౌ వేర్ వీ కెన్ గో అండ్ కంప్లైంట్ దెమ్ అండ్ హూ ఈస్ గోయింగ్ టు రిజాల్వ్ ది ప్రాబ్లమ్స్. అండ్ మెయిన్లీ ఫర్ ఆల్ దీస్ immediately whatever the people have said, it is not going to be solved by you. It is highly impossible to track your people and get your bid done. That's my opinion. సరే, ఇంకోటి కొంపల్లి అంటేనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు నేషనల్ హైవే కూడా ఇటు మీదుగానే ఉంటుంది కాబట్టి సో ఇంకా కొన్ని సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అంటే ఎలాగో జిహెచ్ఎంసీలో విలీనం తప్పదు. సో మీరేం కోరుకుంటున్నారు ప్రత్యేకంగా? మేము ఏంటంటే ప్రధానంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మా కొంపల్లి మున్సిపాలిటీ. ఈ కొంపల్లి మున్సిపాలిటీ బదులు మీరు ఒక 2 డివిజన్లు చేశారు కాబట్టి ఇంకా ఈ డివిజన్లని ఒక దగ్గర 7,500, ఒక దగ్గర లేకపోతే 26,000, 27,000 కాకుండా సమానంగా విభజించి ఈ కార్పొరేటర్ స్థాయిలు కొంచెం ఇంకా ఎక్కువ పెంచి స్థానాలు లోకల్గా పరిపాలన జరిగే విధంగా. ఎందుకంటే చాలామంది కోరుకునేది నిత్యము ప్రతి ఒక్కరికి ప్రతి కాలనీలో ఒక సంక్షేమ అధ్యక్షుడు కావచ్చు, ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ నిత్యం కొంపల్లి మున్సిపాలిటీతో ఏదో ఒక పని ఉంటా ఉంటుంది. అది డ్రైనేజ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీన్ని పరిష్కరించడానికి మీరు చేయాల్సిన కార్యక్రమాలు ముందుగా మీరు ఒక కంప్లైంట్ ఇస్తే మేము తీసుకొచ్చి ఒక రోజులో రిజాల్వ్ చేస్తాము, లేకపోతే 2-3 గంటల్లో రిజాల్వ్ చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాము, ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ప్రజల్లో కొంచెం ఆత్మవిశ్వాసం పెంచి జిహెచ్ఎంసీ పట్ల మీ పరిపాలన పట్ల మేము ఇట్లా చేయదలుచుకున్నాం, గతంలో మేము ఇట్లా చేసినాం. ఎందుకంటే మేము ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, పక్కనే జిడిమెట్ల డివిజన్ ఉంటుంది, ఓ పక్క సూరారము, ఇంకో పక్క సుభాష్ నగర్, మురికి కూపంలాగా అసలు చెత్త ఎత్తుకొని పోయే నాదుడు ఉండడు. అక్కడ స్థానికంగా ఏదైనా వాటర్ లీకేజ్ కానీ డ్రైనేజ్ లీకేజ్ కానీ ఉంటే 3-4 రోజులు సమయం పడుతుంది సార్ అక్కడ. మాకు అట్లా ఉండదు కొంపల్లి మున్సిపాలిటీ వచ్చేసరికి. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన ఏంబడి ఆ కమిషనర్ రెస్పాండ్ అవుతారు, లేకపోతే స్థానిక ఉండే కౌన్సిలర్ రెస్పాండ్ అవుతారు, స్థానికంగా ఉండే సూపర్వైజర్, ప్రతి వార్డుకి ఒక సూపర్వైజర్ ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి ప్రతి వార్డు అంటే కేవలం ఒక కాలనీ, ఇది ఎన్సిఎల్ కాలనీ సార్. ఇప్పుడు మనం ఏదైతే ప్రాంతం ఉన్నో ఇది ఎన్సిఎల్ కాలనీ, 12వ వార్డు, 2,000 ఓట్లు. దీనికి ఒక సూపర్వైజర్ ఉంటాడు, దీనికి ఒక కౌన్సిలర్ ఉంటాడు, దీని కింద చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది.
అదే మీరు జిహెచ్ఎంసీలో ఉంటే అసలు చెప్పుకునే నాదుడు ఉండడు 3-4 రోజులైనా మీ కంప్లైంట్ తీసుకున్నారు. ఆ అష్యూరెన్స్ ఇక్కడ స్థానికంగా కొన్ని కార్పొరేటర్లు పెంచి వారి దగ్గరనే ఈ అధికారాలు ఉంటాయి, ఇంత స్టాఫ్ ఉంటుందని మీరు హామీ ఇస్తే, ఎందుకంటే 605 చదరపు కిలోమీటర్లే మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు 2053 చదరపు కిలోమీటర్లు మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు అసలు? ఎందుకంటే మీ దగ్గర స్టాఫ్ లేదు, 5500 కోట్ల అప్పుల్లో ఉన్నది, ఇవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టి అసలు దీనికి ఎవరికి సమాధానం చెప్పాలో చెప్పే పరిస్థితి ఉండదు. దానికి ఖచ్చితంగా మీరు దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించిన తర్వాతనే, మాకు నమ్మకం కల్పించిన తర్వాతనే జిహెచ్ఎంసీలో కలిపి దీన్ని అభివృద్ధి పదాలను నడిపించాలని కోరుకుంటున్నాం సార్. మొత్తానికైతే కొంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన వాసులైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో విలీనానికి సంబంధించి అనేక అనుమానాలని వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించలేని పరిస్థితి, అలాంటిది తమ దగ్గర పరిష్కారానికి సంబంధించి ఎలాంటి హామీ లభిస్తుంది అనే దానిపైనే మున్సిపాలిటీ విలీనం చేయాలి అనేది అయితే వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రవితో RKHM TV కొంపల్లి మున్సిపాలిటీ దగ్గర.